నా ఎక్స్‌పెక్టేషన్‌కి కంప్లీట్‌లీ చాలా ఆపోజిట్‌లో అండ్ చాలా దూరంగా ఉంది రియాలిటీ అయితే. స్టార్టింగ్ లాచ్ చేయగానే ఒక కరెంట్ షాక్ ఇచ్చినట్టు అనిపించేది. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండేది. ఫీడ్ స్టార్ట్ చేయంగానే ఇలా అని గట్టిగా పట్టుకునేదాన్ని. అంత పెయిన్‌ఫుల్‌గా అనిపించేది. అండ్ ఎస్పెషల్లీ ఐ హాడ్ నిప్పిల్ క్రాక్స్. ఫ్యూ నైట్స్ అయితే లిటరల్లీ ఎంత ఓవర్ థింకింగ్‌లోకెళ్ళిపోయి ఎంత స్ట్రెస్‌లో ఉండేదాన్నంటే నేను ఒకటే వీడియోస్ చూసేదాన్ని నేను యూట్యూబ్‌లో హౌ టు ఇంక్రీజ్ బ్రెస్ట్ మిల్క్ ఇన్‌స్టంట్‌లీ అని. బట్ 3 మంత్స్ అయ్యాక మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరిగింది. అదే నా బ్రెస్ట్ మిల్క్ సప్లై సడెన్‌గా డ్రాప్ అయిందనమాట. హాయ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. ఈరోజు నేను ఫైనల్లీ నా ఛానల్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేయబోతున్నాను. అదే నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. ఇప్పటి నుంచి నా ఛానల్‌లో మోస్ట్‌లీ సహాకి నేను ఇంట్రొడ్యూస్ చేసిన సాలిడ్ ఫుడ్ గురించి అండ్ ఫుడ్ రెసిపీస్ దాని గురించి వీడియోస్ రాబోతున్నాయి. ఎందుకంటే సహస్ర కన్న ప్రశ్న కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో, అందుకని దానికన్నా ముందు నేను ఈ వీడియోని కంప్లీట్ చేద్దామని ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. నా జర్నీ అయితే ఒక రోలర్ కోస్టర్ రైడ్ అన్నమాట. చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎమోషనల్లీ అండ్ ఆల్సో మిల్క్ సప్లైలో కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. బట్ ఐ మేడ్ ఇట్ త్రూ. అండ్ ఈ రోజు నేను నా రియల్ అండ్ ఆనెస్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ షేర్ చేసుకుంటున్నాను. నా స్ట్రగుల్స్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అండ్ ఈ హోల్ ప్రాసెస్‌లో నేను నేర్చుకున్న లెసన్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా ఎక్స్‌పెక్టింగ్ మామ్స్ ఉన్నా, లేకపోతే న్యూ మామ్స్ ఉన్నా ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ కొంతమంది రిలేట్ కూడా అవుతారు నా ఎక్స్‌పీరియన్స్‌తో. సో, నా జర్నీ స్టార్ట్ అయింది నా డెలివరీ తర్వాత అన్నమాట. సో, డెలివరీ కన్నా ముందు నాకు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి. బట్ ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ లాగే అయ్యింది. ఏంటంటే నేను అనుకున్నాను, సో, డెలివరీ అయిన వెంటనే బ్రెస్ట్ మిల్క్ సప్లై స్టార్ట్ అయిపోతుంది అండ్ వెంటనే ఫీడ్ ఇవ్వచ్చు అని అనుకున్నాను. ఇన్‌ఫాక్ట్ నేను ఒక వీడియోలో చూసాను, లైక్ ఒక 2 అవర్స్ లోపలే ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. లేకపోతే మిల్క్ సప్లై తగ్గిపోతుంది ఆర్ స్లో అయిపోతుంది అనేసి. సో, ఆ భయం అనేది నాలో ఉండిందనమాట. బేబీ డెలివరీ అయిన వెంటనే చాలా థింగ్స్ ఉంటాయి గదా! లైక్ వ్యాక్సినేషన్స్ కానీ, పీడియాట్రిషియన్ చూడడము, వచ్చి కన్సల్ట్ చేయడము, బేబీని టెస్ట్‌కి తీసుకెళ్తారు. సో, అదంతా ప్రాసెస్ మోర్ దెన్ 3 అవర్స్ పడుతుంది. సో, నా దగ్గరికి సహా రావడానికి కొంచెం టైం అయితే పట్టింది. సో, ఆ టైంలో నేను చాలా స్ట్రెస్డ్‌గా ఫీల్ అయ్యాను. నేను ఇంకా బ్రెస్ట్ ఫీడ్ స్టార్ట్ చేయలేదు. సో, నా మిల్క్ సప్లై స్లో అయిపోతుందా ఏంటి అని. సో, అది యాక్చువల్లీ ఇట్స్ నాట్ ట్రూ అని నేను ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. సో, వీ హావ్ టు స్టార్ట్ వెనెవర్ వి ఆర్ రెడీ అండ్ వెనెవర్ బేబీ ఈస్ రెడీ అని అనిపించింది. సో, ఫస్ట్ టైం నేను బ్రెస్ట్ ఫీడ్ స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్లీ నేనే నర్స్‌ని అడిగాను. ఐ వాంట్ టు స్టార్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేసి. ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయిందనే ఫీలింగ్‌లో ఉన్నాను నేను. ఫస్ట్ టైం నేను బేబీని లాచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అక్కడ నర్సెస్ ఉన్నారు గదా! సో, వాళ్ళు నాకు హెల్ప్ చేశారని సజెస్ట్ చేశారు. బేబీకి డీప్ లాచ్ ఇవ్వాలి. సో, వాళ్ళు ఎప్పుడైతే ఓన్లీ నిప్పిల్ పార్ట్‌ని లాచ్ చేస్తారో చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుందని నాకు ముందే చెప్పారనమాట. అందుకే నేను ఫస్ట్ టైం ట్రై చేసిన దగ్గర నుంచి కూడా ఎక్కువ లాచ్ చేయడానికి, సో, డీపర్‌గా లాచ్ చేయడానికి ట్రై చేస్తా ఉన్నాను. సో, అప్పుడు నాకేమనిపించిందంటే బేబీస్ మౌతే చాలా చిన్నగా ఉంటుంది. సో, మనం ఎలా లాచ్ చేస్తాము అన్నప్పుడైతే నాకు చాలా వండరింగ్‌గా అనిపించింది. అండ్ స్టార్టింగ్ 2, 3 డేస్ అయితే అసలు నాకు అర్థం కాలేదు. అసలు సప్లై స్టార్ట్ అయిందా? మిల్క్ వస్తుందా? అనేది కూడా నాకు తెలియలేదు. బట్ నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, ఏంటంటే మిల్క్ వచ్చినా రాకపోయినా ఎవ్రీ 2, 3 అవర్స్‌కి లాచ్ చేసి ట్రై చేస్తూ ఉండాలి అనేసి. సో, ఫస్ట్ టైం ఇచ్చినప్పుడైతే అసలు న్యూ బార్న్ ఎలా హోల్డ్ చేయాలో కూడా నాకు తెలీదు. అంటే అంత ఎక్స్‌పీరియన్స్ లేదు నాకు చిన్న పిల్లలతో. సో, ఫస్ట్ సహాని పట్టుకోవాలంటే నాకు భయమేస్తుంది. ఎక్కడ తనని హర్ట్ చేస్తానని. అండ్ అలాంటిది పట్టుకొని ఫీడ్ ఇవ్వాలి అనంటే నాకు కొంచెం అప్పుడైతే భయమేసింది. అందరూ అంటారు గదా! బ్రెస్ట్ మిల్క్ కమ్స్ వెరీ న్యాచురల్లీ ఆఫ్టర్ డెలివరీ అనేసి. బట్ నో వన్ టెల్స్ యూ హౌ హార్డ్ ఇట్ ఈస్ టు లాచ్ అండ్ ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది అండ్ స్లీప్‌లెస్ నైట్స్ ఎంత టయర్డింగ్‌గా ఉంటుంది అనేసి. సో, అదంతా ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ లాగే అయింది నాకు. నా ఎక్స్‌పెక్టేషన్‌కి కంప్లీట్‌లీ చాలా ఆపోజిట్‌లో అండ్ చాలా దూరంగా ఉంది రియాలిటీ అయితే.
సో, ఫస్ట్ నేను ఒకసారి ట్రై చేశాక 2 సైడ్స్ ట్రై చేశాను. సో, అది అయిపోయినాక అక్కడ నర్స్ నాకు సజెస్ట్ చేశారు. వెంటనే అయితే స్టార్ట్ అవ్వదు. ఒక్కసారైనా ఫార్ములా ఇవ్వాల్సిందే మీరు. బేబీకి ఆకలేస్తూ ఉండొచ్చు గదా! సో, అందుకని ఒక్కసారి ఫార్ములా ఇద్దాము అనేసి అన్నారు. అది నాకు కూడా ప్రాక్టికల్ అనిపించింది. ఎందుకంటే కొంతమందికి 3 డేస్ టు 7 డేస్ కూడా పట్టొచ్చు బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది స్టార్ట్ అవ్వడానికి. ఫస్ట్ అయితే సహస్రాకి ఫార్ములా ఇచ్చారు. అక్కడ నర్సెసే ఫీడ్ చేశారు. సో, దాని తర్వాత సహస్ర చక్కగా పడుకుంది. నాకు కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం దొరికింది. ఎందుకంటే అప్పుడే డెలివరీ అయింది. ఇంకా ఫ్యూ అవర్సే అయింది గదా! ఇంకా ఆ తర్వాత ఆల్మోస్ట్ నైట్ టైమ్ అయింది. అండ్ నైట్ ఫీడ్స్ నేను డెఫినిట్‌గా చెయ్యాలి అని అనుకున్నాను. ఎందుకంటే నేను చూసిన వీడియోస్‌లో నైట్ ఫీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనేసి నేను చూసాననమాట. ఎందుకంటే నైట్ టైమ్ మనకి ఆ బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఏదైతే ఉంటుందో అది మోస్ట్ యాక్టివ్‌గా ఉంటుంది. సో, అప్పుడు మనం ఎక్కువ ఫీడ్ ఇస్తే మన సప్లై కూడా పెరుగుతుంది అనేసి నేను ముందు తెలుసుకున్నాను. అందుకనే నేను ఇద్దామనుకున్నాను. బట్ అక్కడ నాకు నర్స్ ఏం సజెస్ట్ చేసిందంటే, "మీరిప్పుడే కదా డెలివరీ చేసొచ్చారు. కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇది ఫస్ట్ నైటే కదా బేబీతో. ఒక్కసారి ఫార్ములా ఇస్తే బేబీ కొంచెం పడుకుంటది అండ్ బేబీకి కొంచెం రెస్ట్ దొరుకుతుంది అండ్ మీకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. సో, అంత స్ట్రెస్ తీసుకోవద్దు" అని చెప్పారు. బట్ నేనైతే ఆ టైంలో మోస్ట్ స్ట్రెస్డ్‌గా ఉన్నాను. ఎప్పుడైతే నర్స్ వచ్చి ఫార్ములా అనే వర్డ్ అనంగానే నాకు చాలా స్ట్రెస్ పెరిగిపోతూ ఉండిందనమాట. చాలా యాంగ్షియస్ అయిపోతున్నాను. ఎందుకంటే నేను ఫస్టే ఫిక్స్ అయ్యాను దట్ ఐ షుడ్ బి ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మై బేబీ అనేసి. చాలా స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. అంటే ఫార్ములా ఇవ్వడం రాంగ్ అని నేను చెప్పట్లేదు. బట్ నేను ఎస్పెషల్లీ నా పర్సనల్‌గా నేను బ్రెస్ట్ ఫీడింగ్‌కి ప్రయారిటీ ఇచ్చాననమాట. అప్పుడు నర్స్ అలా చెప్పినప్పుడు నేను పుష్ బ్యాక్ చేశాను. లేదు, నేను బ్రెస్ట్ మిల్కే ఇస్తాను. ఐల్ కీప్ ఆన్ ట్రైయింగ్ అనేసి ఈవెన్ ఆ రోజే అప్పుడే డెలివరీ అయినా గూడా నేను ఆ నైట్ మొత్తం ఎవ్రీ 2 అవర్స్‌కి సహస్ర అప్పుడు వాళ్ళకి అడగరు. అంటే వాళ్ళకి తెలీదు కదా ఆకలి ఉందా లేదా అనేసి. ఇనిషియల్లీ ఒక 1 వీక్ టు 15 డేస్ మనమే ఎవ్రీ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్‌కి ఒకసారి ఫీడ్ ఇవ్వాలని డాక్టర్ నాకు సజెస్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా డిమాండ్ మీదే మనం ఫీడ్ ఇస్తాం కదా! సో, నేను ఎవ్రీ 2, 3 అవర్స్‌కి సహాని లాచ్ చేసి అప్పుడు ఇంకా ఎంత చిన్నగా ఉంటారు కదా బేబీ. సో, మొత్తం పిల్లోస్ పెట్టుకొని లాచ్ చేసి అండ్ నాకెక్కడ నిద్రొస్తదో అని నాకు భయమనమాట. అసలు అలవాటు లేదు కదా! అప్పుడు మనకి ఆ స్లీప్‌లెస్ నైట్స్ కానీ, అలా నైట్ అంతా మేల్కొనుండి ఫీడ్ ఇవ్వడం. ఆ రోజు ఫస్ట్ డే గదా! సో, మొత్తం పిల్లోస్ పెట్టుకున్నాననమాట. ఎక్కడ సహస్ర ఒకవేళ చేతిలోంచి స్లిప్ అవుతున్నట్టున్నా గూడా పిల్లో ఉంటుంది సేఫ్టీకి అనేసి. బట్ అలా ఏం జరగలేదు, థాంక్ గాడ్. అండ్ అలా నైట్ అంతా నేను ఫీడ్ ఇస్తూ ఉన్నాను. బట్ అరౌండ్ మిడ్‌నైట్ 4:00 ఆ టైంకి కొంచెం సహస్ర ఆహ్ క్రాంకీ అయినట్టు అనిపించింది. కొంచెం తనకి ఆకలేస్తుందేమో, ఇంకా నా ఫీడ్ స్టార్ట్ అవ్వలేదేమో అన్నట్టు అనిపించింది. సో, అప్పుడింకా నేను నర్స్‌ని పిలిచి ఓకే, ఒక్కసారి ఇవ్వండి ఫార్ములా అని అన్నాను. సో, అప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ ఫార్ములా ఫీడ్ ఇచ్చారు సహస్రాకి అండ్ అప్పుడు చక్కగా పడుకుంది. సో, అప్పుడు నేను గూడా కొంచెం రిలాక్స్ అయ్యాను. ఒక 2, 3 అవర్స్ నేను గూడా పడుకున్నాను. తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి నేను ఎవ్రీ టైమ్ నర్స్ నన్ను చూడ్డానికొచ్చినప్పుడు నా బ్రెస్ట్ మిల్క్ స్టార్ట్ అయిందా అని ఒక్కటే క్వెషన్ అడిగేదాన్ని. అండ్ వాళ్ళు అది చెక్ చేయడానికి హ్యాండ్‌తో ఎక్స్‌ప్రెస్ చేసి మాన్యుయల్‌గా చూసేవాళ్ళనమాట. ఇట్ వాస్ వెరీ పెయిన్‌ఫుల్. బట్ ఆ మూమెంట్‌లో నాకు ఆ పెయిన్ కంటే వస్తుందా రాట్లేదా అని తెలుసుకోవాలి అనే ఆ స్ట్రెస్ అండ్ ఆ యాంగ్జైటీ ఎక్కువ ఉండిందనమాట. అందుకే ఆ పెయిన్ గూడా నేనంత పట్టించుకోలేదు. సో, వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసిమని నాకు చూపించేవాళ్ళు. చూడండి వస్తుంది బ్రెస్ట్ మిల్క్. సో, అప్పుడు ఆహ్, మిల్క్ అనేది కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అలా ఉంటుందనమాట. సో, అది చాలా ఇంపార్టెంట్ అని నాకు డాక్టర్ సజెస్ట్ చేశారు. సో, వస్తుంది, మీరు వరీ అవ్వద్దని ఎవ్రీ టైమ్ నాకు నర్స్ వచ్చి రీఅష్యూర్ చేసేవాళ్ళు. కానీ నేను మళ్ళీ వాళ్ళొచ్చినప్పుడు మళ్ళీ అదే క్వెషన్ అడిగేదాన్ని. స్ట్రెస్ అనేది చాలా వర్స్ట్ థింగ్ యాక్చువల్లీ చెప్పాలంటే బ్రెస్ట్ ఫీడింగ్‌కి. బ్రెస్ట్ మిల్క్ సప్లై డెఫినిట్‌గా స్ట్రెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అని నేను తర్వాత తెలుసుకున్నాను. బట్ దానికోసం నేను స్ట్రెస్ తీసుకోవడం ఆపేసానా అంటే అస్సలు లేదు.
నా హోల్ ఫస్ట్ 6 మంత్స్ నేను కంప్లీట్‌లీ ఐ వాస్ అండర్ స్ట్రెస్. బ్రెస్ట్ మిల్క్ వస్తుందా? రావట్లేదా? అనేది ఐయామ్ ష్యూర్ ఆల్ ఆఫ్ ద న్యూ మామ్స్ రిలేట్ టు ఇట్. అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళు గూడా అనే మాటలు ఈవెన్ దో అవి వాళ్ళు బేబీకి కేర్ చేస్తూ అన్నా గూడా, మనం అది పర్సనల్‌గా తీసుకుంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా ఓవర్ థింక్ చేస్తూ ఉంటాం గదా! బ్రెస్ట్ మిల్క్ వస్తుందా? ఏంటి? అనే దాని మీద. సో, వాళ్ళనేది ఇంకా దాన్ని ఫ్యూయల్ అప్ చేసి మనం ఇంకా చాలా వి గో అండర్ స్ట్రెస్. సో, అలా 2, 3 డేస్ నేను హాస్పిటల్‌లో స్పెండ్ చేసినప్పుడు మాక్సిమం బేబీ న్యూబార్న్ కేర్ ఏదైతే ఉంటుందో అది నేర్చుకోవడం, దాంతో పాటు బ్రెస్ట్ ఫీడ్ ఎలా చేయాలో నేర్చుకోవడం, డైపర్ చేంజ్ అండ్ బేబీకి ఏమేమి మెడిసిన్స్ ఉంటాయి కదా! టానిక్స్ అవన్నీ ఏమి ఇవ్వాలో నేర్చుకోవడం. ఇట్ వాస్ వెరీ ఓవర్‌వెల్మింగ్ ఫర్ మీ. అంటే అన్నీ ఒకటేసారి చాలా షార్ట్ టైమ్‌లో 1, 2 డేస్‌లో మొత్తం నేర్చుకోవాలి అనే మైండ్ సెట్‌లో ఉన్నాననమాట. ఎందుకంటే ఇంటికెళ్ళాక ఈ నర్సెస్ హెల్ప్ ఉండదు. ఈవెన్ అమ్మ గూడా ఫస్ట్ టైమే గ్రాండ్ మదర్ అయింది గదా! సో, తనకి కూడా అంత ఎక్స్‌పీరియన్స్ లేదు. అయితే నా ప్యాకేజ్‌లో లాక్టేషన్ కన్సల్టేషన్ కూడా ఉందనమాట. సో, ఒక లాక్టేషన్ కన్సల్టెంట్ ఆవిడొచ్చారు. నాకు ఎలా బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి అండ్ ఏ పొజిషన్స్ రైట్ ఇవన్నీ నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే వచ్చారనమాట. సో, ఆవిడేం చెప్పారంటే ఎప్పుడైతే ఫీడ్ ఇస్తామో అప్పుడు డెఫినెట్‌లీ కూర్చొని ఫీడ్ చేయాలి. పడుకొని ఫీడ్ చేయొద్దు అని నాకప్పుడు చెప్పారు. సో, అప్పటి నుంచి ఏదైతే చెప్పారో ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ద బేబీ అని అన్నారనమాట. ఇంకా మనం న్యూ మామ్స్‌గా వెన్ యూ నో దట్ ఇట్స్ నాట్ సేఫ్ మనం డెఫినిట్‌గా అది చెయ్యం గదా! ఈవెన్ దో అదెంత అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నా గూడా. సో, ఇప్పటికి గూడా నేను సహస్రాకి ఎప్పుడు కూర్చొనే ఫీడ్ చేస్తాను. పడుకొని అస్సలు ఫీడ్ చేయను. ఏమో అదొక భయం డాక్టర్ చెప్పారు కదా! సో, ఇట్స్ నాట్ సేఫ్ అనేసి అని. అండ్ ఇంకొకటేం రికమెండ్ చేశారంటే, ఎప్పుడు కూర్చున్నా గూడా బ్యాక్ సపోర్ట్ డెఫినిట్‌గా తీసుకొని బ్రెస్ట్ ఫీడ్ చేయమన్నారు. ఎందుకంటే, ఆఫ్టర్ డెలివరీ మన బోన్స్ ఆల్రెడీ చాలా వీక్‌గా ఉంటాయి. అండ్ మనం ఫీడ్ ఇస్తూ ఉంటే కాల్షియం డెఫిషియన్సీ కూడా మనకొస్తుంది. సో, దానివల్ల గూడా పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. దానికోసం బ్యాక్ సపోర్ట్ పక్కా తీసుకోమని చెప్పారు. అండ్ వీడైతే ఫీడింగ్ పిల్లో వాడమని చెప్తారనమాట. బట్ నేను ఫీడింగ్ పిల్లో వెంటనే తీసుకోలేదు. పర్చేస్ చేయలేదు. అండ్ లాచింగ్ గురించి ఏం నాకు అడ్వైస్ చేశారంటే డీప్ లాచ్ చేయాలి. కరెక్ట్‌గా ఎప్పుడు లాచ్ చేశారనేది ఎలా తెలుస్తుందంటే మనకు పెయిన్ రాకూడదనమాట. మనం ఫీడ్ చేస్తున్నప్పుడు పెయిన్ రావట్లేదంటే కరెక్ట్‌గా లాచ్ చేశారు. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అన్నట్టు. ఎవ్రీ 2 అవర్స్‌కి ఫీడ్ చేయమని చెప్పారు ఇనీషియల్లీ. బట్ తర్వాత డిమాండ్ ఫీడ్ లాగా నాకు అది చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. లాక్టేషన్ కన్సల్టెంట్ వచ్చి అవన్నీ చెప్పడం. ఎందుకంటే యాస్ ఎ న్యూ మామ్స్ మనకి ఎన్ని వీడియోస్ చూసినా గూడా స్టిల్ వి హావ్ ఎ లాట్ ఆఫ్ డౌట్. అలా ఆవిడొచ్చి నాకు రీఅష్యూర్ చేయడం వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. యెస్ ఐ కెన్ డూ ఇట్ అండ్ యెస్ ఐ కెన్ బ్రెస్ట్ ఫీడ్ అనేసి. అండ్ ఫస్ట్ 1, 2 డేస్‌లో నాకు లాచింగ్ కూడా అంత పెయిన్‌ఫుల్‌గా అనిపించలేదు. ఎందుకంటే సహస్ర వాస్ ఆల్సో లెర్నింగ్ కదా! తనకి తెలీదు ఎలా లాచ్ చేయాలి, ఎలాగా తాగాలి అనేసి. సో, ఫస్ట్ 3, 4 డేస్ అంత పెయిన్‌ఫుల్‌గా ఉండకపోయినా లాచింగ్, తర్వాత నాకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించేది. సో, ఎవ్రీ ఫీడ్ నాకెలా అనిపించేదంటే స్టార్టింగ్ లాచ్ చేయగానే ఒక కరెంట్ షాక్ ఇచ్చినట్టు అనిపించేది. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండేది. ఫీడ్ స్టార్ట్ చేయంగానే ఇలా అని గట్టిగా పట్టుకునేదాన్ని. అంత పెయిన్‌ఫుల్‌గా అనిపించేది. అండ్ ఎస్పెషల్లీ ఐ హాడ్ నిప్పిల్ క్రాక్స్. అది నేను రియలైజ్ అవ్వలేదు. స్లోగా నేను ఇంటికొచ్చాక డిశ్చార్జ్ అయిపోయినాక నేను అది రియలైజ్ అయ్యాను. మళ్ళీ మనం ఫీడ్ చేస్తూనే ఉంటాం గదా! సో, అవి హీల్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ ఫీడ్ చేయడం వల్ల నాకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. ఎస్పెషల్లీ ఒక సైడ్ నాకు చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించేసరికి నేను యాక్చువల్లీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఒక సైడ్ ఇచ్చాక నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇవ్వాలి కదా! సో, ఒకటే సైడ్ 2, 3 టైమ్స్ అలా ఇవ్వకూడదు. అది నాకు డాక్టర్ రికమెండ్ చేశారు అగైన్. సో, ఏ సైడ్ అయితే పెయిన్ ఉందో ఆ సైడ్ నేను మాక్సిమం స్కిప్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఇందాకే ఇటు ఇచ్చాను గదా! అమ్మ అని అడిగేదాన్ని అమ్మని. కానీ అది డెఫినైట్‌లీ నాట్ రైట్. ఎందుకంటే దాని వల్లనే ఎంక్రోచ్‌మెంట్స్ అవుతాయి. అది గూడా మళ్ళీ అగైన్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇట్స్ నాట్ సేఫ్ ఆల్సో. ఎవ్రీ టైమ్ నేను మర్చిపోయేదాన్ని బేసికల్లీ లాస్ట్ టైమ్ ఎటు సైడ్ ఇచ్చాను అనేసి. దానికి నేను ఏం చేసేదాన్నంటే రింగ్ ఉంటుంది గదా! సో,
ఇందాక ఇటు సైడ్ ఇచ్చానంటే రింగ్ ఇటు సైడ్ పెట్టుకునేదాన్ననమాట. సో, ఓకే. ఇటు సైడ్ ఇచ్చాను. ఇప్పుడు ఇటు సైడ్ ఇవ్వాలి అని. మళ్ళీ ఇటు సైడ్ ఇవ్వగానే రింగ్ చేంజ్ చేసి ఈ హ్యాండ్‌కి పెట్టుకునేదాన్ని. సో, మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. అండ్ క్రాక్డ్ నిప్పుల్స్‌కి నేను ఒక నిప్పుల్ క్రీమ్ తీసుకున్నాను. అది నేను సమ్‌టైమ్స్ అప్లై చేసేదాన్ని. లైక్ ఒక 3, 4 అవర్స్ నేను ఎప్పుడైతే ఫీడ్ ఇవ్వట్లేదో అండ్ ఫీడ్ ఇచ్చే ముందు వైప్ ఆఫ్ చేసేసి నీట్‌గా ఎలాంటి ట్రేసెస్ లేకుండా నెక్స్ట్ ఫీడ్ ఇచ్చేదాన్ని. అది డెఫినిట్‌గా యూజ్ అయింది నాకు. అగైన్ హీల్ అయినా గూడా మళ్ళీ వెంటనే మనం ఫీడ్ ఇస్తే మళ్ళీ అది మనకి పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. అందుకనే నేను అంత కంప్లీట్‌గా హీల్ చేసిందనైతే చెప్పను. స్టార్టింగ్‌లో నా మిల్క్ సప్లై ఒక 7 డేస్ వరకు అంత కంప్లీట్‌గా స్టార్ట్ అవ్వకపోయినా, తర్వాత స్లోగా ఐ కుడ్ ఫీల్ లైక్ ఓకే. మిల్క్ సప్లై స్టార్ట్ అయింది అనేసి. సో, అప్పుడు నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ డాక్టర్ కూడా ఏం రికమెండ్ చేశారంటే మిల్క్ సప్లై సరిపోతుందా లేదా? వస్తుందా లేదా? అనేది తెలుసుకోవడానికి డైపర్స్ అనేవి అట్‌లీస్ట్ 7-8 డైపర్స్ వెట్ డైపర్స్ ఉండాలి అనేసి సజెస్ట్ చేశారు. అండ్ ఆల్సో బేబీ ఫీడ్ తర్వాత హ్యాపీగా పడుకుంటుందా? అనేది కూడా చెక్ చేసుకోమని చెప్పారు. సో, నేను ఎన్ని డౌట్స్ వచ్చినా కూడా నా మైండ్‌లో ఇదొక్కటే చెక్ చేసుకునేదాన్ని. అండ్ ఇదొక్కటే నాకు నేను రీఅష్యూర్ చేసుకునేదాన్ని దట్ ఓకే. బేబీ డైపర్స్ అనేవి బానే యూజ్ అవుతున్నాయి. అండ్ బేబీ హ్యాపీగా పడుకుంటుంది కదా! సో, బ్రెస్ట్ మిల్క్ సరిపోతున్నాయి. ఇంకా స్టాప్ డౌటింగ్ యువర్ సెల్ఫ్ అని ఎన్ని సార్లు చెప్పుకున్నా గూడా అగైన్ లైక్ ఏదో ఒకటి బేబీ ఎందుకు ఏడుస్తుంది? ప్రతి ఒక్కదాన్ని మనం దానికి రిలేట్ చేసుకుంటాం గదా! సో, బేబీ ఏడ్చినా బ్రెస్ట్ మిల్క్ సరిపోవట్లేదా అనే డౌటొస్తుంది. బేబీ పడుకోకపోతే బ్రెస్ట్ మిల్క్ సరిపోవట్లేదా అని డౌటొస్తుంది. బేబీ క్రాంకీ అయినా, దేనికైనా మనకి ఫస్ట్ అదే డౌటొస్తది గదా! ఫస్ట్ 6 మంత్స్. అండ్ సమ్‌టైమ్స్ ఎంత ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించేదంటే, అంటే బేబీస్‌కి నైట్ టైమ్ కొంచెం స్టమక్ పెయిన్ వల్లనో, లేతే గ్యాస్ ఇష్యూస్ వల్లనో, కొంచెం క్రాంకీ అవ్వడం, కొంచెం ఎక్కువ ఏడవడం అలా జరుగుతుంది గదా! సో, అలా జరిగినప్పుడల్లా నేను ఓవర్ థింక్ చేసేస్తూ ఉండేదాన్ని. అంటే బ్రెస్ట్ మిల్క్ సరిపోవట్లేదా ఏంటి? ఎందుకు ఏడుస్తుంది? ఒకవేళ ఫార్ములా ఇవ్వాలా ఏంటి? అనేసి నా మైండ్‌లోకి అదే థాట్స్ వస్తూ ఉండేవి. అండ్ అదే టైంకి ఎవరైనా లైక్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఫార్ములా ఇవ్వచ్చు కదా! ఒకసారి పాప ఏడుస్తుంది, ఆకలేస్తుందేమో, సరిపోవట్లేదేమో మిల్క్ అని అనేసరికి నేనైతే బర్స్ట్ అయిపోయేదాన్ని. ఎందుకలా అంటున్నారు? అలా ఏం ఉండదు. షీ ఈస్ ఫైన్ అనేసి. సో, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే డెలివరీ కన్నా ముందే అందరి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఆల్రెడీ చెప్పాను. దట్ కొన్ని వర్డ్స్ అయితే మీరు అస్సలు యూజ్ చేయొద్దు అనేసి. అవేంటంటే మిల్క్ సప్లై రావట్లేదు, సరిపోవట్లేదు, ఫార్ములా ఇద్దామా అని ఇలాంటి వర్డ్స్ అయితే అస్సలు నా దగ్గర యూజ్ చేయొద్దని చెప్పాను ముందే. బట్ ఆ మొమెంట్‌లో ఐ నో బేబీ మీద కన్సర్న్‌తో వాళ్ళు అంటారు. బట్ అలా అన్నప్పుడల్లా నేను ఇంకా చాలా స్ట్రెస్ తీసేసుకొని ఓవర్ థింక్ చేసి అండ్ చాలా గో త్రూ అయ్యాను. అండ్ ఇనీషియల్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాంగానే ఎవ్రీ టైమ్ నాకు బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పుడల్లా నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉండేవన్నమాట. ఐ డోంట్ నో మీలో ఎవరైనా ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారో లేదో. ఎక్స్‌పీరియన్స్ చేస్తే గనక కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బికాజ్ ఐ వాంట్ టు ఫీల్ ఐ యామ్ నాట్ అలోన్. చాలా నాకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించేది. సమ్‌టైమ్స్ సహస్రాన్ని గట్టిగా పట్టుకునేదాన్ననమాట. ఎక్కడ నేను కళ్ళు తిరిగి అంటే అన్‌కాన్షియస్ అవుతానేమో అనేసి. లేకపోతే సందీప్‌ని "నువ్వు నా పక్కనే కూర్చో, నాకు కళ్ళు తిరుగుతున్నాయి" అని చెప్పేదాన్ని. సో, నేను డాక్టర్‌ని కన్సల్ట్ అయినప్పుడు ఏం చెప్పారంటే మోస్ట్‌లీ ఇది డీహైడ్రేషన్ వల్ల అవుతుంది. ఎందుకంటే మనం ఫీడ్ ఇస్తున్నప్పుడల్లా మన బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోతూ ఉంటియి గదా! సో, ఎక్కువ వాటర్ తీసుకోండి అని చెప్పారు నాకు. నాకైతే అరౌండ్ 3 లీటర్స్ వరకు వాటర్ తీసుకోమని చెప్పారు. బట్ నేను అంత వాటర్ తాగలేకపోయినా ఐ మేడ్ ష్యూర్ లైక్ ఎవ్రీ టైమ్ ఫీడ్ ఇచ్చే ముందు నేను ఒక గ్లాస్ ఆర్ 2 గ్లాసెస్ అట్‌లీస్ట్ వాటర్ తాగి నేను ఫీడింగ్ స్టార్ట్ చేసేదాన్ని. అండ్ ఈవెన్ దో ఫీడ్ చేస్తూ కూడా నేనెప్పుడు వాటర్ తాగుతూనే ఉండేదాన్ననమాట. దట్ రియల్లీ హెల్ప్డ్ నాకు కొంచెం కళ్ళు తిరిగే ఆ ఫీలింగ్ అనేది కొంచెం తగ్గింది. అండ్ మనం బ్రెస్ట్ ఫీడ్ కంటిన్యూ చేసినన్ని రోజులు కాల్షియం టాబ్లెట్స్ వేసుకోమని డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. బట్ నేనైతే కంప్లీట్‌గా వేసుకోలేదు. ఓన్లీ ఇనీషియల్లీ ఒక 1, 2 మంత్స్ ఏసుకున్నా నేను.
ఆ తర్వాత కంప్లీట్‌గా స్కిప్ చేసేసాను. విచ్ ఈస్ నాట్ గుడ్. బట్ నేనైతే డెఫినెట్‌లీ రికమెండ్ చేస్తాను. మీరు కనుక ఫీడింగ్ ఇస్తుంటే కాల్షియం టాబ్లెట్స్ డెఫినిట్‌గా వేసుకోండి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద బేబీ ఆల్సో. లైక్ మన మిల్క్‌లో కాల్షియం అనేది కంప్లీట్‌గా ఉండాలి. బేబీకి క్వాలిటీ మిల్క్ వెళ్ళాలంటే డెఫినిట్‌గా కాల్షియం టాబ్లెట్స్, సప్లిమెంట్స్ అన్నీ తీసుకోండి. అండ్ నేను ఏది ఎక్స్‌పెక్ట్ చేయలేదంటే బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఎగ్జాస్టింగ్‌గా ఉంటుంది. లైక్ ఎండ్ ఆఫ్ ద డే నాకేమనిపించేదంటే నేను ఈ రూమ్‌లోనే ఉన్నాను. బ్రెస్ట్ ఫీడ్ చేస్తూనే ఉన్నాను. ఎవ్రీ 2, 3 అవర్స్‌కి నాకింక ఇదే పని మార్నింగ్ నుంచి ఇంక నేను ఏం చెయ్యట్లేదు అన్నట్టు అనిపించేదనమాట. చాలా ఎగ్జాస్టింగ్‌గా అనిపించేది. అండ్ ఈ స్లీప్‌లెస్ నైట్స్ అనేవి ఎలాగో ఉంటాయి. సో, వాటితో ఇప్పటికి కూడా నేను కోపప్ అవ్వలేదు చెప్పాలంటే. సో, అలాగా స్లీప్‌లెస్ నైట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి నాకు. అండ్ తర్వాత బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫీడింగ్ గురించి చెప్తున్నాను గాబట్టి ఇది గూడా చెప్పాలి. అదేంటంటే బర్పింగ్ అనమాట. సో, బర్పింగ్ అనేది ఇంత పెద్ద ఛాలెంజ్ అనేది నాకు తెలీదు. ఎవరైతే ఎక్స్‌పెక్టింగ్ మామ్స్ ఉంటారో వాళ్ళు గూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. నాకు బ్రెస్ట్ ఫీడింగ్ ఎంత డిఫికల్ట్ అనిపించిందో, బర్పింగ్ అంత డిఫికల్ట్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి బర్ప్ చేయడం రాదు. మనమే బర్ప్ చేపించాలి. అండ్ ఎంత ట్రై చేస్తున్నా బర్ప్ అనేది రావట్లేదు. అండ్ డాక్టర్ ఏం చెప్పారు, ఫీడ్ తర్వాత డెఫినిట్‌గా బర్ప్ చేపించి పడుకోబెట్టాలని చెప్పారు. సో, నాకు అస్సలు అర్థమయ్యేది కాదు. సహస్ర ఫీడ్ ఇస్తుండంగానే లైక్ పాలు తాగుతూ పడుకొని పోయేది. సో, పడుకున్నప్పుడు తనని లేపి ఎలా బర్ప్ చేయాలో నాకు అర్థమయ్యేది కాదనమాట. చాలా రోజులు పట్టింది ఫర్ అస్ టు ఫిగర్ ఔట్ ఎలా బర్ప్ చేపించాలి అని. పాపం నేను, అమ్మ, సందీప్ ముగ్గురము రకరకాల వేస్‌లో ట్రై చేసేవాళ్ళం. బర్ప్ చేపించడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్‌లో ట్రై చేసేవాళ్ళం. అయినా కూడా సహస్రాకి బర్ప్ చేయడం వచ్చేది కాదు. వాళ్ళకి ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఎయిత్, నైన్త్ మంత్‌కి వాళ్ళు నేర్చుకుంటారు. ఎలా బర్ప్ చేయాలి అనేది. సో, అప్పటి వరకు గూడా మనమే బర్ప్ చేపించాలి. సో, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఫస్ట్ ఆ స్లీప్‌లెస్ నైట్స్‌లో ఓపిక లేకపోయినా ఫీడ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ బర్ప్ చేయరు వాళ్ళు. బర్ప్ చేపించడానికి ట్రై చేస్తాము. ఇంకా సహస్ర బర్ప్ చేయకుండా పడుకున్నప్పటి నుంచి నాకు టెన్షన్ అనమాట. సహస్ర బర్ప్ చేయకుండా పడుకుంది. తనకేమైనా లైక్ ఎయిర్ వే ట్రాక్‌లో ఏమన్నా ఇబ్బందవుతుందా? అసలు ఇంకా న్యూ మామ్‌కి ఉండే రకరకాల థాట్స్ అన్నమాట. తనకేమైనా ఊపిరి తీసుకోవడానికి డిఫికల్ట్ అవుతదేమో, బర్ప్ చేయలేదు అని ఒకటే నేనింకా కంప్లీట్‌గా పడుకోవడమే మానేశాననమాట. లైక్ లిటరల్లీ ఫస్ట్ 3 మంత్స్ అయితే నేను అస్సలు నైట్ పడుకునేదాన్ని గాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అలా నిద్రలో సడెన్‌గా లేచి ఫీడ్ ఇవ్వడం నాకు డిఫికల్ట్ అనిపించేది. అండ్ సహస్ర బర్ప్ చేయకుండా పడుకునేది. సో, సహస్రాకి ఎక్కడ నిద్రలో ఇబ్బందవుతుందేమో అని నేను దానికోసం అలర్ట్‌గా ఉండడానికి పడుకునేదాన్ని గాదు. ఎలాగో 2, 3 అవర్స్‌కి లేస్తూనే ఉండాలి గదా! అని గూడా పడుకునేదాన్ని గాదు. సహస్ర పడుకున్నప్పుడు ఏదైనా ఫోను చూస్తూ అలాగా అవేక్ ఉండడానికి ట్రై చేసేదాన్ని. అలా అలా కొంచెం మార్నింగ్ అయ్యేసరికి ఇంకా అమ్మకి కానీ, సందీప్‌కి గానీ సహస్రాన్ని ఇచ్చేసి నేను పడుకునేదాన్ననమాట ఆ టైంకి. సో, అలాగా ఒక 1, 2 వీక్స్ అయినాక నా సప్లై అనేది కొంచెం స్టెబిలైజ్ అయ్యింది. కొంతమందికి ఇంకా బ్రెస్ట్ మిల్క్ రావట్లేదు అని అన్నప్పుడు కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి. అవి తీసుకుంటే లైక్ గ్యాలెక్ట్ అని ఒకటుంటుంది. సో, అది వాటర్‌లో గానీ, మిల్క్‌లో గానీ కలుపుకొని తాగితే సో, అది కూడా చాలా యూజ్ అవుతుంది అని నేను విన్నాను గానీ, నేనైతే యూజ్ చేయలేదు. అండ్ ఫుడ్ వైస్‌గా కూడా చాలా ఐటెమ్స్ ఉంటాయి. ఇవన్నీ మనకి డెలివరీ అయిన దగ్గర నుంచే మన అమ్మలు గానీ, అమ్మమ్మలు గానీ ఇవన్నీ రికమెండ్ చేస్తారు. ఇవన్నీ మనకు ఆల్రెడీ పెడతారు. సో, అవేంటంటే మన మిల్క్ సప్లైని బూస్ట్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. వాటిల్లో కొన్ని ఫుడ్స్ నేనిక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. ఇందులో అన్ని ఫుడ్స్ అందరికి వర్కౌట్ అవుతుందని లేదు. కొంతమందికి వర్కౌట్ అవ్వచ్చు. కొంతమందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. మీకు అన్నీ ట్రై చేసి ఏది వర్కౌట్ అవుతుందో చూసి అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నేనైతే ఎస్పెషల్లీ బ్రెడ్ అండ్ గార్లిక్ ఈ 2 ట్రై చేశాను. మెంతులు ఈ 3 ట్రై చేశాను. ఆహ్, ఇవన్నీ నాకు వర్కౌట్ అయినట్టు అనిపించాయి. ఆ మూమెంట్‌లో మనకి ఆ భయముంటుంది గదా! సో, ఇవి తీసుకోకపోతే బ్రెస్ట్ మిల్క్ రాదేమో అన్న భయంతో నేను ఎవ్రీ డే ఇవన్నీ తీసుకునేదాన్ని. బట్ వన్ థింగ్ విచ్ ఈస్ డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ ఫర్ బ్రెస్ట్ మిల్క్ సప్లై ఏంటంటే
ఎంత ఎక్కువ మనం ఫీడ్ ఇస్తే అంత ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. మనం అనుకుంటాము ఫీడ్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి అయిపోతుంది మన దగ్గర మిల్క్. ఇంకా మిల్క్ లేదు, రాదు అని అనుకుంటాము. దట్ ఈస్ నాట్ ద కేస్ అనమాట. అది నాకు డాక్టర్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనం ఎన్ని ఎక్కువ సార్లు ఫీడ్ ఇస్తా ఉంటే అంత ఎక్కువనే మన బాడీ ప్రొడ్యూస్ చేస్తది అనేసి. సో, బేసికల్లీ ఏమవుతుందంటే బేబీ ఎప్పుడైతే లాగ్ చేసి సక్ చేయడం స్టార్ట్ చేస్తదో మన బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ వెళ్తుందనమాట. ఓకే. బేబీ సక్ చేస్తుంది. ఇట్స్ టైమ్ టు రిలీజ్ ద మిల్క్ అనేసి. సో, అలా ఎన్ని సార్లు బేబీ లాగ్ చేసి సక్ చేస్తే అన్ని సార్లు మనకి సప్లై అనేది వస్తూనే ఉంటుంది. కానీ ఆ టైంలో ఈ విషయం నేను కంప్లీట్‌గా నమ్మలేదు. లేదు, నేను ఫీడ్ ఎక్కువ ఇస్తున్నాను. నైట్ టైమ్స్ ఎస్పెషల్లీ సహస్ర ఎక్కువ సార్లు డిమాండ్ చేసేది. ఎక్కువ సార్లు ఇస్తున్నాను, సప్లై వస్తుందా అని చాలా డౌట్స్ రన్ అయ్యేవి నా మైండ్‌లో. ఇంకా చాలామంది బ్రెస్ట్ మిల్క్‌ని పంప్ చేసి కూడా ఫీడ్ చేస్తారు బేబీస్‌కి బాటిల్‌లో. కానీ నేనైతే అది ట్రై చేయలేదు. ఎందుకంటే నాకు 6 మంత్స్ వరకు మెటర్నిటీ లీవ్ ఉండింది. సో, ఐ వాస్ ఆల్‌వేస్ అవైలబుల్ ఫర్ ద బేబీ. సో, ఎస్పెషల్‌గా పంప్ చేసి ఫీడ్ చేయాలంటే ఎప్పుడైనా మనం అన్‌అవైలబుల్‌గా ఉన్నా, బయటికెళ్ళినా అప్పుడు అది యూజ్ చేయొచ్చు. బట్ నాకు ఆ సిట్యుయేషన్ రాలేదు కాబట్టి మోస్ట్‌లీ నేను డైరెక్ట్‌గానే ఫీడ్ చేశాను త్రూ ఔట్ మై జర్నీ. సో, అందుకనే పంప్ గురించి లైక్ ఎలక్ట్రిక్ పంప్, మాన్యువల్ పంప్ వీటి గురించి నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు. దాని గురించి నేనేం మాట్లాడలేను. ఎలా స్టోర్ చేయాలి? ఎలా రీహీట్ చేయాలి? ఇవన్నీ గూడా నాకు అస్సలు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఇంకా ఒక టైంలో ఆఫ్టర్ లైక్ 1 మంత్ అలాగా నా బ్రెస్ట్ మిల్క్ సప్లై అనేది బానే కిక్ ఇన్ అయింది. అండ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఆ టైంలో. అండ్ అప్పుడు స్టార్టింగ్‌లో నాకు డాక్టర్ ఏదైతే చెప్పారో హెవీనెస్ ఉంటుంది. సో, అప్పుడు మీకు తెలుస్తది బ్రెస్ట్ మిల్క్ ఎంప్టీ అయిందా లేదా అనేది అప్పుడు నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను ఆఫ్టర్ 1 మంత్. సో, అప్పుడు ఏ బ్రెస్ట్ హెవీగా ఉంటే ఆ బ్రెస్ట్‌తో నేను ఫీడ్ ఇచ్చేదాన్ని. ఒక 2, 3 మంత్స్ టైంలో నాకు బెటర్‌గా అనిపించింది. ఫస్ట్ మంత్ ఉన్నంత డిఫికల్ట్‌గా అనిపించలేదు బేసికల్లీ. సో, సెకండ్, థర్డ్ మంత్‌లో నాకు మోస్ట్‌లీ ఏది డిఫికల్ట్ అనిపించిందంటే నా స్టిచెస్ పెయిన్. సో, దాని గురించి నేను ఆల్రెడీ సెపరేట్ వీడియో చేశాను. అది ఒక సెపరేట్ జర్నీ. సో, దాని మీద నా మోస్ట్ కాన్సంట్రేషన్ ఉండింది. ఎందుకంటే ఫీడింగ్ వాస్ ఫైన్ అండ్ బ్రెస్ట్ మిల్క్ కూడా లీక్ అయ్యేదనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో, అప్పుడు నాకింకా చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా హ్యాపీగా అనిపించేది. ఓకే. ఐ హావ్ ద మిల్క్. ఐయామ్ ఏబుల్ టు ఫీడ్ మై బేబీ. ఇంకా 100% నేను బ్రెస్ట్ ఫీడ్ మీదే ఉన్నాను. ఇప్పటిదాకా మళ్ళీ ఫార్ములా ఇవ్వలేదు. లైక్ హాస్పిటల్‌లో 2 టైమ్స్ ఇచ్చాము. న్యూ బోర్న్‌గా ఫస్ట్ 2 డేస్. తర్వాత ఇంక ఇవ్వలేదు. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అయితే నేను ఎక్సెస్ మిల్క్ ఏదైతే ఉందో, దాన్ని నేను కొంచెం హ్యాండ్‌తోనే ఎక్స్‌ప్రెస్ చేసి సహస్రాకి న్యూ బోర్న్ 1, 2 మంత్స్ టైంలో ఫేస్ మీద చాలా యాక్నీ లాగా వచ్చిందనమాట. సో, చిన్న పిల్లలకి అలా రావడం వెరీ కామన్ అనమాట. ఫేస్ మీద, బ్యాక్ మీద, అలా కొంచెం హ్యాండ్స్ మీద అలా వచ్చిందనమాట. నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే సమ్మర్ టైమ్ కదా! ఇట్ వాస్ పీక్ సమ్మర్. సో, ఆ టైంలో అలా వచ్చిందేమో సమ్మర్ వల్ల అనుకున్నాను. బట్ యాక్చువల్లీ న్యూ బార్న్స్‌కి అది వెరీ కామన్ అంట. సో, నేనేం చేసేదాన్నంటే బ్రెస్ట్ మిల్క్‌కి తీసుకొని కొంచెం తనకి అప్లై చేసేదాన్ని. ఎక్కడైతే ఆహ్, యాక్నీ ఉందో, చిన్న చిన్న బంప్స్ ఉన్నాయో అక్కడంతా నేను అప్లై చేసేదాన్ని. అండ్ ఇట్ రియల్లీ వర్క్డ్. ఇది యాక్చువల్లీ నేను ఇన్‌స్టాలో ఒక రీలో ఏదో చూసాను. అండ్ నిజంగా ట్రై చేస్తే వర్క్ అయింది. అలాగా కొంచెం నేను సెటిల్ డౌన్ అయ్యాను. ఐ వాస్ ఇన్ ఎ వెరీ హ్యాపీ స్పేస్. బట్ 3 మంత్స్ అయ్యాక మోస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ జరిగింది. అదే నా బ్రెస్ట్ మిల్క్ సప్లై సడెన్‌గా డ్రాప్ అయిందనమాట. ఐ డిడ్ంట్ నో వై. నేనేమి మార్చలేదు అండ్ నా రొటీన్‌లో ఏమి డిఫరెన్స్ లేదు. కానీ సడెన్‌గా నేను ఆ ఫుల్లర్‌నెస్ ఫీల్ అవ్వట్లేదు. కంప్లీట్‌గా వస్తున్నాయా అనేది గూడా నాకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది సడెన్‌గా ఎందుకో. ఇంకా ఆ టైంలో నాకు మళ్ళీ స్ట్రెస్ స్టార్ట్ అయిపోయింది. చాలా యాంగ్షియస్ అయిపోయాను. ఇప్పటిదాకా అంతా బానే ఉంది. ఇంక ఇప్పుడు గూడా మొత్తం ఇంక అలానే ఉంటుందని అనుకున్నాను. నెక్స్ట్ కమింగ్ గూడా. కానీ ఎందుకు సడెన్‌గా ఇలా అయింది అని నాకు అస్సలు అర్థం కాలేదు ఆ టైంలో. సో, అప్పుడు నేను డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి అడిగితే ఏం చెప్పారంటే, సో, అరౌండ్ 3 మంత్స్ ఏజ్‌లో బేబీస్ గ్రోత్ స్పాట్ అనేది ఒకటి చూస్తారు.
సో, అదేంటంటే బేసికల్లీ ఆ టైంలో గ్రోత్ చాలా ర్యాపిడ్‌గా ఉంటుంది బేబీస్‌కి. అండ్ ఆ టైంలో బ్రెస్ట్ మిల్క్ చాలా ఎక్కువ డిమాండ్ చేస్తారు. మనం కాన్స్టెంట్‌గా ఇస్తూ ఉంటే బ్యాక్ టు బ్యాక్ మనకు ఆ ఫుల్లర్‌నెస్ ఫీల్ అవ్వదు. అందుకని మనం తగ్గిపోయిందనుకుంటాం గానీ దట్ ఈస్ నాట్ ద కేస్. మనం ఎప్పుడైతే తగ్గిపోయింది నా బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అవ్వట్లేదు, మిల్క్ రావట్లేదు అని మనల్ని మనం సెల్ఫ్ డౌట్ చేసుకొని, ఓకే. ఈ ఒక్కసారికి ఫార్ములా ఇద్దాము అని అనుకుంటాము. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాప్ అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. మనం ఒక్కసారి అనుకోని ఇస్తాము ఫార్ములా. దానివల్ల మనం ఎంత ఎక్కువ సార్లు ఇస్తే అంత ఎక్కువ బ్రెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది గదా! సో, మనం ఒక్కసారి మిస్ చేసేస్తున్నాము. బ్రెస్ట్ మిల్క్ ఇవ్వకుండా ఫార్ములా ఇస్తున్నాము. సో, ఒక్కసారి స్కిప్ అయిపోవడం వల్ల యాక్చువల్లీ మన బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోతుంది. ఇంతకుముందు యాక్చువల్ తగ్గకపోయినా మనం ఈ స్టెప్ తీసుకోవడం వల్ల తగ్గిపోతుందనమాట. సో, అస్సలలా మీరు చేయకండి. నేను ఇది ముందే తెలుసుకొని జాగ్రత్త పడ్డాను గాబట్టి, నేను మళ్ళీ ఇంకోసారి ఫార్ములా ఇవ్వలేదు సహస్రాకి. అండ్ ఇంకొకటి నేనేం రియలైజ్ అయ్యానంటే, స్టార్టింగ్‌లో నా బాడీకి ఇట్ వాస్ న్యూ కదా! బ్రెస్ట్ మిల్క్ అనేది. సో, ఇట్ డిడ్n't నో ఎంత ప్రొడ్యూస్ చేయాలి, బేబీకి ఎంత అవసరం అనేది తెలీదు. అందుకని ఎక్కువ ఎక్సెస్ ప్రొడ్యూస్ చేసి అలా స్టోర్ చేసి ఉంచడం వల్ల హెవీనెస్ ఫీల్ అవ్వడము, ఎంక్రోచ్‌మెంట్స్ ఫార్మ్ అవ్వడము అలా జరిగింది. లీక్ అవ్వడము అండ్ ఆల్. బట్ ఆఫ్టర్ 3 మంత్స్ నా బాడీకి అర్థమైపోయింది దట్ దిస్ ఈస్ ఎ రొటీన్. ఈ టైంలో బేబీ మిల్క్ తాగుతుంది. సో, ఈ టైంలోనే మనం మిల్క్ రిలీజ్ చేయాలి. సో, కానీ అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇవి లేవు అంటే బ్రెస్ట్ మిల్క్ లేదేమో అనే ఫీలింగ్‌లో ఉన్నాను. నేను యాక్చువల్లీ బ్రెడ్ తినడం కానీ, ఓట్స్ తినడం కానీ, గార్లిక్ ఇవన్నీ హెవీ ఎక్కువగా తీసుకోవడం స్టార్ట్ చేశాననమాట. చాలా భయపడిపోయాను నిజంగా చెప్పాలంటే. ఫ్యూ నైట్స్ అయితే లిటరల్లీ ఎంత ఓవర్ థింకింగ్‌లోకెళ్ళిపోయి, ఎంత స్ట్రెస్‌లో ఉండేదాన్నంటే నేను, ఒకటే వీడియోస్ చూసేదాన్ని నేను యూట్యూబ్‌లో హౌ టు ఇంక్రీజ్ బ్రెస్ట్ మిల్క్ ఇన్‌స్టంట్‌లీ అని. సీరియస్‌లీ ఇఫ్ ఐ థింక్ బ్యాక్ నాకనిపిస్తుంది ఎందుకంత స్ట్రెస్ తీసుకున్నాను నేనసలు అని. అలాంటిదే ఒక నైట్ నేను చాలా భయపడిపోయాను అండ్ అమ్మతో చెప్తూ ఉన్నాననమాట. అమ్మ నాకెందుకో అనిపిస్తుంది హెవీనెస్ లేదు, ఆ లీకింగ్ లేదు, సహస్రాకి గూడా ఫీడింగ్ సరిపోతుందా అని నాకు డౌటొస్తుంది అని అన్నాననమాట. అప్పుడు అమ్మ అడిగింది, "ఎందుకు సహస్ర బానే ఉంది కదా! మంచిగా పడుకుంటుంది. మంచిగా టాయిలెట్ కూడా అంతా బానే ఉంది. ఇట్స్ ఫైన్ గదా! నువ్వెందుకు అంత స్ట్రెస్ తీసుకుంటున్నావు" అని అనిందనమాట. ఏమో యాహ్! షీ ఈస్ ఫైన్. బట్ నాకనిపిస్తుంది ఐ ఫీల్ తగ్గిపోతుంది అనేసి అనంటే, అప్పటికప్పుడు నేనొక వీడియో చూసాననమాట యూట్యూబ్‌లో. మీరు నమ్మరు. ఐయామ్ ష్యూర్ ఈ వీడియో మీరు గూడా అందరూ చూసే ఉంటారు. మాక్సిమం ఎవరైతే న్యూ మామ్స్ ఉన్నారో, లేకపోతే ఎక్స్‌పెక్టింగ్ వాళ్ళున్నారో. సో, ఒక ఏజ్డ్ ఆవిడ చెప్తారనమాట. ఒక ముసలావిడ. ఇన్‌స్టంట్‌గా రావాలంటే ఏం చేయాలంటే గార్లిక్ ఉంటుంది గదా! సో, దాన్ని మిల్క్‌లో బాయిల్ చేసుకొని అలాగే తినేయాలి అని చెప్పారనమాట ఆ వీడియోలో. సో, అప్పటికప్పుడు నాకు భయమేసి లిటరల్లీ అమ్మని గార్లిక్ పాలల్లో బాయిల్ చేసి తీసుకురా అమ్మా అని జెప్పాను. అమ్మ గూడా నా టెన్షన్ చూసి ఆవిడకి టెన్షనొచ్చి ఓకే అనేసి వెళ్లి చేసుకొచ్చారు. అది తింటుంటే నాకు చుక్కలు కనిపించాయి. లిటరల్లీ ఉత్త గార్లిక్‌ని తినగలమా? ఎంత మిల్క్‌లో బాయిల్ చేసినా. అస్సలా అది తినలేక నాకు వామిటింగ్ లాగా వచ్చేసింది. ఇంకా ఆ మొమెంట్‌లో అనిపించింది వాట్ యామ్ ఐ డూయింగ్ అసలు ఏంటిది? ఎందుకింత స్ట్రెస్ తీసుకుంటున్నాను? సో, ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు. ట్రస్ట్ యువర్ బేబీ, ట్రస్ట్ యువర్ బాడీ. మీ బేబీ అండ్ మీరు ఒక టీమ్ అండ్ మీ బేబీ మీకు హెల్ప్ చేస్తుంది. మీరు మీ బేబీకి హెల్ప్ చేయాలి అంతే. మీరిద్దరికి ఒకరికొకరు యాస్ ఎ టీమ్‌గా వర్క్ చేయాలి తప్ప ఇంకెవ్వరు మీకు హెల్ప్ చేయలేరు బేసికల్లీ. సో, ఇప్పటికి గూడా అమ్మ అంటూ ఉంటదనమాట. సహస్ర మనకెంత హెల్ప్ చేసిందో, తను మంచిగా లాచ్ చేసి, మంచిగా ఫీడ్ చేసింది కాబట్టే నువ్వు బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వగలిగావు. సో, అలాగా మీ ఇద్దరికీ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఇప్పటిదాకా తీసుకొచ్చారు అనేసి ఇప్పటికి గూడా అంటూ ఉంటది. ఇట్ ఈస్ వెరీ ట్రూ. ఎప్పుడైనా ఇలా స్ట్రెస్‌గా ఫీల్ అయినా, భయమేసినా
బేబీతో సహస్రతో ఒకటే చెప్తూ ఉండేదాన్ననమాట. వి ఆర్ ఎ టీమ్ కదా సహా! యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. నువ్వు చెప్పు నీకు ఆకలి తీరిందా? అని అలా అడుగుతూ ఉండేదాన్ననమాట. 3 మంత్స్ అయిపోయి ఫోర్త్, ఫిఫ్త్ మంత్ ఆ టైంకి ఐ వాస్ అగైన్ కొంచెం రిలాక్స్‌గా ఫీల్ అయ్యాను. ఇంతకుముందు ఉన్నట్టు లేదు. బట్ దానర్థం బ్రెస్ట్ మిల్క్ తగ్గిపోయిందని కూడా కాదు. దిస్ ఈస్ ఎ న్యూ రొటీన్. ఐ హావ్ టు గెట్ యూజ్డ్ టు ఇట్ అని అనుకున్నాను. మాక్సిమం కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ మీద మీరు కాన్ఫిడెంట్‌గా ఉండండి. అండ్ మీ క్యాపబిలిటీని అస్సలు డౌట్ చేయొద్దు. నా బ్రెస్ట్ మిల్క్ వస్తుందా అనేది మాత్రం అస్సలు డౌట్ చేయొద్దు. డెఫినిట్‌గా వస్తది. యువర్ జాబ్ ఇస్ టు ఓన్లీ ఫీడ్ ఎవ్రీ 2-3 అవర్స్ అంతే. వచ్చినా రాకపోయినా జస్ట్ ట్రై ఫీడింగ్. ఒకవేళ మీరు కంప్లీట్‌లీ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వకపోయినా ఎనీ అమౌంట్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్ ఈస్ స్టిల్ గుడ్ అనమాట. మీరు ఓన్లీ 2-3 టైమ్స్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చి మిగిలిన టైమ్స్ ఫార్ములా ఇచ్చినా కూడా ఇట్ ఈస్ స్టిల్ గుడ్. మీరు మీ మీద హార్ష్‌గా ఉండి, లేదు నేను ఇవ్వలేకపోతున్నాను ఎందుకు అని మాత్రం అలా అనుకోవద్దు. హ్యాపీగా ఉండండి. రిలాక్స్డ్‌గా ఉండండి. అయినా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నేను చెప్పినంత ఈజీ కాదు. మీరు కూడా డెఫినిట్‌గా స్ట్రెస్ ఫీల్ అవుతారు. అండర్ కాన్ఫిడెంట్ ఫీల్ అవుతారు. బట్ మిమ్మల్ని మీరు రిమైండ్ చేసుకోండి దట్ యూ ఆర్ కేపబుల్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు బ్రెస్ట్ ఫీడ్. అండ్ ఇప్పుడైతే ఐ కెన్ ప్రౌడ్‌లీ సే దట్ ఐ బ్రెస్ట్ ఫీడ్ మై బేబీ లైక్ 100% వితౌట్ ఎనీ ఔట్‌సైడ్ మిల్క్. ఫైనల్‌గా ఈ జర్నీ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ సహా 1 ఇయర్ అవుతుండంగా నాకేమనిపిస్తుందంటే వెన్ ఐ థింక్ బ్యాక్, బ్రెస్ట్ ఫీడింగ్ చాలా హార్డెస్ట్ జర్నీయే. బట్ ఇట్ వాస్ వెరీ ఫుల్‌ఫిల్లింగ్ అనమాట. లైక్ మన బేబీకి మనమే మిల్క్ ఇచ్చి, తనకి ఆకలి తీర్చడం అనేది ఇట్ ఈస్ అ వెరీ రివార్డింగ్ మూమెంట్ లాగా అనిపించేది నాకు. బేబీ అలా పాలు తాగుతూ పడుకోవడము, మన ఫింగర్స్ పట్టుకోవడము, అవన్నీ చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అనమాట. చాలా బాండింగ్ మూమెంట్స్ అవి. అండ్ అవన్నీ చూసినప్పుడు ఎంత స్ట్రగుల్ అయితే మనం ఫేస్ అవుతామో అదంతా ఇట్ ఈస్ వర్త్ ఇట్ అనిపిస్తది. అండ్ ఆల్సో మామ్ గిల్ట్ అనేది చాలా వస్తది గదా! మనం ఎప్పుడైతే ఫార్ములా ఫీడ్ ఇస్తామో ఆ టైంలో మనకి మామ్ గిల్ట్ అనేది ఫీల్ అయినా గూడా అంత సీరియస్‌గా తీసుకోకుండా బేబీ హ్యాపీగా ఉందా లేదా? బేబీ టమ్మీ ఫుల్ అయింది అనే దాని మీద కాన్సంట్రేట్ చేస్తే మనం కొంచెం ఆ మామ్ గిల్ట్ అనేది ఎస్కేప్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. అండ్ ఆల్సో మీ బ్రెస్ట్ ఫీడ్ జర్నీ కూడా నాతో షేర్ చేయండి కమెంట్స్‌లో. సో దట్ నేను ఐ కెన్ ఫీల్ లైక్ ఐ యామ్ నాట్ అలోన్. సో ఇదన్నమాట నా బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్‌ఫుల్ ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కొంచెమైనా ఈ వీడియోతో రిలేట్ అయితే గనక డెఫినెట్‌లీ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ చూడాలనుకుంటున్నారో గూడా నాకు డెఫినిట్‌గా మెన్షన్ చేయండి. నచ్చితే గనక ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి నా ఛానల్‌కి. మై కమ్యూనిటీ ఈస్ గ్రోయింగ్ అండ్ గ్రోయింగ్ స్ట్రాంగ్. ఐయామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.